హలో. హాయ్. గుడ్ మార్నింగ్ ఒంగోలు హ్యాపీ. గుడ్ మార్నింగ్ అంగల్. మీ పేరు? కనుక్కో. గుంటూరు. ప్రసన్న గారా? రమాదేవి గారా? అవును. రమాదేవి గారు హాయ్. అందరు చేశారా మా ఫ్రెండ్స్? ఎవ్వరు చేయలేదు, ఫస్ట్ కాలర్ మీరే. నిన్న ఒక ప్రశ్న అడిగాను. అదే చెప్పారు. ఏం ప్రశ్న అంటే నిన్న నేను కాదు కదా లైవ్, నిన్న మెర్సీ గారు లైవ్. అవునవును. మాకు కొంచెం గుర్తు చేస్తే నాకు గుర్తుండిద్ది. మంచి మనసుతో చేసిన ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థం కావు అని చెప్పాను. ఓకే. కుమార్ గారు చెప్పారు నర్సాపురం. ఓహో, అంటే ఇది రచించింది ఎవరు అని, ఇది రాసింది ఎవరు అని సంథింగ్ ఏదో అడిగారు కదా? అవునవును. ఓకే, ఇప్పుడు దానికి అడగండి తప్పకుండా. స్వేచ్ఛ భావన లేకుండా నీవు కదలలేవు, బ్రతకలేవు. స్వేచ్ఛ భావన లేకుండా ఓకే, నీవు కదలలేవు, బ్రతకలేవు. స్వేచ్ఛ భావన లేకుండా నీవు కదలలేవు, బ్రతకలేవు, అంతేనా? అంతే. ఓకే, ఇది రచించింది ఎవరునా? రేపు చెప్తా. ఓకే, ఇది రచించింది ఎవరు? ఓకే, తప్పకుండా అడుగుతాను. అలానే ఈరోజు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. అడగండి. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఏదియా? డేట్ 1945. ఏమో అండి, అంటే చాలా దగ్గరగా వచ్చి చెప్పారు మీరు. దగ్గరగా చెప్పాను, చాలా దగ్గరగా చెప్పారు. 1955. రాంగ్ ఆన్సర్. ఓకే, 1947. అబ్బా, రాంగేనా? రాంగే. ఓకే, సరే. ఓకే, మీకు మళ్ళీ దీనికి ఆన్సర్ తెలిస్తే మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పండి, ఓకేనా? ఒకసారి మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తా. స్వేచ్ఛ భావన లేనిదే, అయ్యో కాల్ అయితే కట్ అయిపోయింది. నేను మళ్ళీ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. తను అడిగిన క్వశ్చను స్వేచ్ఛ భావన లేనిదే మనిషి బతకలేడు, జీవించలేడు, సంథింగ్ ఏదో అడిగారు. అది మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాల్ కట్ అయిపోయింది. సో ఈరోజు నా దగ్గర క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7997505099కి కాల్ చేయండి.